అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పాడి పశువులను అందంగా అలంకరించి వాటిని పూజించడమే కనుమ పండుగ ప్రత్యేకత. పంటలు చేతికందిన ప్రస్తుత సమయంలో ఏడాదంతా తమకు సాయపడిన పశునేస్తాలకు రైతులంతా కృతజ్ఞతలు చెప్పుకునే పండుగ ఇది. ఆలమందలతో రైతన్నల సాగుబడి సాఫీగా సాగాలని కోరుకుంటూ కనుమ పండుగ శుభాకాంక్షలు అందిస్తోంది మీ అన్నదాత. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణ జిల్లాల్లో ప్రస్తుత చలి వాతావరణంలో వరి రైతులు తీసుకోవాల్సిన చర్యలు. మిరప కోతలు అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దేశీ ఆవు జాతుల్లో అత్యధిక పాల దిగుబడినిచ్చే సాహివాల్ జాతి విశిష్టత. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణ జిల్లాల్లో చలిపులి పంజా విసరడంతో గత 10-15 రోజుల నుంచి ఉదయం 10 గంటలైనా మంచుతెర వీడటం లేదు. రాత్రి సమయంలో తక్కువగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు చలిగాలులకు పంటల పెరుగుదల నెమ్మదించింది. ఇక వరి పంట నీటిలోనే ఉంటుంది కాబట్టి చలి ప్రభావం మరింత ఎక్కువ. ఇప్పటికే నార్లు పోసి నెల రోజులు కావస్తున్నా పెరుగుదల అంతగా లేదు అని వాపోతున్నారు రైతులు. అలానే నాట్లు వేసిన పొలాల్లో సైతం నాటు వేసి 15 రోజులు అవుతున్నా మొక్కల్లో పచ్చదనం రాలేదని ఆందోళన చెందుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం వాతావరణమని, చలి వల్ల మొక్కలు సరిగా పోషకాలు తీసుకోలేవంటూ ప్రస్తుత చలి వాతావరణంలో రైతులు ఎలాంటి మెలకువలు పాటించాలో వివరిస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్రంలో వరి సాగుని 2 కాలాల్లో అంటే వానాకాలం మరియు యాసంగి 2 కాలాల్లో కూడా సాగు చేస్తూ ఉంటారు. అయితే యాసంగిలో చూసుకున్నట్లయితే మనకి ఎంత అధిక దిగుబడి వచ్చినా కూడా కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల అంటే కొన్ని కారణాల వల్ల యాసంగిలో కూడా దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ చలి అనేది ఒక మేజర్ కారణం ఈ యాసంగిలో దిగుబడులు తగ్గడానికి. అయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సాధారణంగా యాసంగిలో చలి ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే మనకి మధ్య తెలంగాణ మండలం, అదేవిధంగా దక్షిణ తెలంగాణ మండలంతో పోల్చుకుంటే ఉత్తర తెలంగాణ మండలం ఏదైతే మనకి ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్ కానీ, అదేవిధంగా నిజామాబాద్, అదేవిధంగా కరీంనగర్ చూసుకున్నట్లయితే ఈ జిల్లాల్లో చలి వాతావరణం యాసంగిలో ఎక్కువగా ఉంటుంది. నవంబర్ మాసం నుంచి చలి ఎక్కువగా పెరుగుతుంది. ఈ నవంబర్ నుంచి దాదాపు మనకి జనవరి చివర లేదా ఫిబ్రవరి మధ్య వరకు అంటే దాదాపు శివరాత్రి వరకు కూడా చలి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు చూసుకున్నట్లయితే ఈ చలి అనేది మరీ తక్కువగా అంటే దాదాపు 10 డిగ్రీల వరకు కూడా వస్తూ ఉంటుంది. అంటే ఒక్కోసారి కొన్ని ప్లేసెస్లో చూసుకున్నట్లయితే బిలో 10 డిగ్రీస్ అంటే 10 డిగ్రీల కిందికి కూడా ఒక్కోసారి నమోదు అవుతూ ఉంటాయి. అయితే దీనివల్ల మనకి వరి దిగుబడి అనేది చాలా తగ్గే అవకాశం ఉంటుంది. వరి నార్మల్లో చూసుకున్నట్లయితే మనం తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 10 వరకు నారు పోస్తూ ఉంటాం. తర్వాత ఎవరైతే ముందు నార్లు పోసారో అంటే నవంబర్ 15 లేదా నవంబర్ 20కి నార్లు పోసారో వాళ్ళు డిసెంబర్ 20 లేదా డిసెంబర్ చివరి నుంచి నాట్లు వేసుకుంటూ ఉంటారు. అంటే దాదాపు నారుమడి అదేవిధంగా నాటేసిన పొలం కూడా అంటే దాదాపు మనకి ఫిబ్రవరి 10-15 వరకు కూడా చలి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో నాటేసిన పొలం కూడా మనకి సీడ్లింగ్ స్టేజ్లోనే ఉంటుంది కాబట్టి ఇవి కూడా ఎక్కువ చలికి గురవుతూ ఉంటాయి. అంటే ఈ చలి కూడా మనకి దాదాపు ఏంటంటే ఈ
10-15 డిగ్రీల కంటే ఈ 10 డిగ్రీలు లేదా 12 డిగ్రీలు లేదా 10 కంటే లోపల డిగ్రీలు నమోదయ్యి అది ప్రొలాంగ్డ్ పీరియడ్ అంటే దాదాపు ఒక వారం 10 రోజుల వరకు ఇలా లో టెంపరేచర్స్ అవుతూ ఉన్నాయనుకోండి, మనకు దాని ఎఫెక్ట్ అనేది నారుమడి మీద అదేవిధంగా ప్రధాన పొలం మీద కూడా పడుతుంది. అంటే మీరు నారుమడి చూసుకోండి, ఇట్లాంటి ఎప్పుడైనా మనకు ఒక వారం రోజులు 10 డిగ్రీలు 11 డిగ్రీలు టెంపరేచర్ నమోదైనప్పుడు నారుమడి చూడండి మీరు ఎర్రగా అవుతూ అదేవిధంగా నారు మొత్తం పూర్తిగా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు పాటించినట్లయితే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది రకాల ఎంపిక. అంటే యాసంగిలో రకాల ఎంపిక అనేది కూడా చలిని తట్టుకునే రకాలు అయ్యి ఉండాలి. ఈ జేజెల్ 24423 అని కానివ్వండి, లేదా బతుకమ్మ కానివ్వండి, లేదా 17004 లేదా అంజన. అదేవిధంగా మనకి వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన శీతల్ అనే రకము. అదేవిధంగా మనకు రాజేంద్ర నగర్ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన తెల్లహంస. అంటే ఈ రకాలన్నీ కూడా మీకు మంచిగా చలిని తట్టుకొని ఆరోగ్యవంతమైన నారు పెరిగి దాదాపు 30 రోజుల్లోనే మనము నాటేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఒక్కోసారి మనం వేరే రకాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు నారు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగిన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే వేరే రకాలు వేసుకున్నా కూడా మనం ఆరోగ్యవంతమైన నారుని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే భాస్వరాన్ని మాత్రము రెట్టింపు మోతాదులో అంటే 2 కిలోల భాస్వరాన్ని ఎకరానికి సరిపోయే నారుమడికి వేసుకోవాల్సి ఉంటుంది, అడుగులో వేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు ఎకరానికి సరిపోయే 2 గుంటల నారుమడికి 2 క్వింటాళ్ళ గొర్రెరువు లేదా కోళ్ళ ఎరువు లేదా వర్మి కంపోస్ట్ని కలియదున్నుకున్నట్లయితే మనం ఈ నారుమడికి మంచి వెచ్చదనాన్ని ఇచ్చిన వాళ్ళము అవుతాం. ఈ చలి పెరిగే కొద్దీ మనము ఏం చేయాలంటే ఈ నారుమడి పైన ఒక అడుగు ఎత్తులో పంగకర్రలు వేసి ఈ టార్పాలిన్ పరదాలు కప్పి మళ్ళీ పొద్దున రాగానే తీసేస్తే మనము నారుని చలి నుంచి రక్షించిన వారం అవుతాం. అదేవిధంగా నారుమడికి సాయంత్రం పూట రాత్రి వేళల్లో నిండుగా నీళ్ళు పెట్టి పొద్దున తీసేయాలి. తర్వాత మళ్ళీ కొత్త నీరు పెట్టుకున్నట్లయితే కూడా మనకి నారుమడికి మంచిగా వెచ్చదనాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. చలికి గురవుతున్నప్పుడు ప్రధాన పొలంలో 1919 లాంటి మందులు కూడా కొద్దిగా స్ప్రే చేసుకున్నట్లయితే మనం కొంచెం వాటికి పుషప్ ఇచ్చినట్లు ఉంటుంది. తర్వాత మనకి ఈ చలితో పాటు యాసంగిలో వచ్చే ఇంకా మేజర్ ప్రాబ్లం ఇంతకుముందు చెప్పుకున్నట్లు జింకు లోప లక్షణం. సో ఇది నారుమడిలో కానివ్వండి, అదేవిధంగా ప్రధాన పొలంలో మనకి ఈ పిలకలు వేసే దశలో వస్తుంది. లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలుపుకొని వారం రోజుల వ్యవధిలో అంటే తీవ్రత ఎక్కువగా ఉంటే ఒక 5-6 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింకు లోపం నుంచి పంటను రక్షించిన వాళ్ళం అవుతాం. మిరపకు ఎర్ర బంగారంగా పేరు. మన దేశం నుంచి అధికంగా ఎగుమతి అయ్యే వాణిజ్య పంట కూడా ఇది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పండించే మిరపకి అంతర్జాతీయ స్థాయిలో మంచి గిరాకీ ఉంది. అందువల్ల సాగులో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మిరప సాగంటే రైతులకి ఆశల పంటే. ప్రస్తుతం రైతులు మిరప చేలల్లో కోతలు చేస్తున్నారు. ఎగుమతులకు అనుగుణంగా కోత సమయంలోనూ కోత తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తి అవగాహన లేక మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. కోతలు చేపట్టేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడే కాయ నాణ్యత బాగుండి రంగు ఆకర్షణీయంగా ఉంటుంది. లేనట్లయితే పంట నాసిగా ఉండి ధర దక్కదు. మంచి నాణ్యత కోసం మిరప కోతలు ఆరబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం గుంటూరు జిల్లా లాంఫామ్లోని ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ రజని నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు రాష్ట్రమంతటా పలు చోట్ల చూసుకున్నట్లయితే మిరప కోతకు వచ్చిన దశలో ఉంది. ఆల్రెడీ పలు చోట్ల మనకేంటంటే కోత జరుగుతున్నది, మొదలైంది. ఈ మిరప పంట అనేది భారతదేశంలో ప్రధాన స్థానంలో ఉంది. కానీ ఎగుమతుల దృష్టిలో చూసుకున్నట్లయితే మన మిరప పంట వెనకబడుతుంది. ఎందువల్లంటే ఈ పురుగు మందుల అవశేషాల వలన. ఈ పురుగు మందుల అవశేషాలు అవి మనకి ఎక్కువగా కనిపించకూడదంటే కనుక మనము ఈ కోత కొయ్యడానికి ఒక 20 రోజుల ముందుగా మనము ఈ పురుగు మందుల పిచికారీలు అనేవి ముందుగా మానేసుకోవాలి. మార్కెట్లో మనం అమ్మేటప్పుడు అవశేషాలు కనిపించకుండా ఎక్స్పోర్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎగుమతులకి బాగుంటుంది. కనుక ముందుగా మిరప మనం కొయ్యాలి అనుకుంటే 20 రోజుల ముందుగా ఎలాంటి రసాయనాలు కూడా దానిపైన పిచికారీ చేయకూడదు. అలాగే మనకి మన నీరు అది ఆపేయటం అనేది అందరికీ తెలిసిన విషయమే. కోత కొయ్యటానికి మనము ఈ మబ్బు పట్టిన వాతావరణము, చల్లని వాతావరణం ఉన్నప్పుడు వీలైనంత వరకు కోతలు కొయ్యటం అనేది ఆపేయాలి. అలా చేసినట్లయితే కనుక మనకి కాయ పాడైపోయి తెల్లకాయ వచ్చేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే కాయ కోసేటప్పుడు బాగా పక్వానికి వచ్చిన కాయ, బాగా రంగు తేలిన కాయ
ఎన్నుకొని కాయ కోసుకోవాలి. బాగా పక్వానికి వచ్చి చెట్టు పైన బాగా ఇంకాస్త పండు దారడానికి దగ్గరగా ఉన్న కాయలన్నీ కూడా ఒకేసారి కోసేసుకున్నట్లయితే కనుక ఆ విధంగా కోసుకున్న కాయలన్నీ కూడా గుట్టగా పోసి పైన ఏదైనా టార్పాలిన్ పట్టతో కప్పేసి ఉంచినట్లయితే కోసే టైంకి ఏవైతే రంగు రాలేదో అవి కూడా అన్నీ ఒకే రంగులోనికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు రైతులు ఎక్కువగా చేసేది ఏంటంటే నేలలపైన మనకి మట్టి పైన పోసి ఆరబెడతా ఉంటారు. ఈ విధంగా ఆరబెట్టడం వల్ల మనకి నేలలో ఉండేటటువంటి సూక్ష్మజీవులు శిలీంధ్రాల వలన మనకి కాయ ఎక్కువగా పాడవడానికి, అలాగే మనకి ఎంతో హాని కలిగించేటటువంటి అఫ్లోటాక్సిన్స్ అనేవి మిరపలో రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇవి మనకి హాని కలిగించడమే కాకుండా మనకి ఎగుమతులకు ఎంతో అవరోధాన్ని కలిగిస్తాయి అన్నమాట. కనుక ఈ అఫ్లోటాక్సిన్స్ నుంచి మనము దూరం అవ్వాలంటే మనకి ఈ సిమెంట్ కళ్ళాలపైన లేకపోతే టార్పాలిన్ పట్టాలపైన మనము మిరపని ఎండబెట్టాలి. ఈ విధంగా ఎండబెట్టేటప్పుడు పలుచగా, ఎక్కువ మందంగా కాకుండా పలుచగా వేసి ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరబెట్టుకొని రోజు మార్చి రోజు మనము వాటిని తిరగదిప్పుతూ ఉండాలి. పైకాయల కిందకి, కింద కాయల పైకి తిరగదిప్పుతూ ఉండడం వలన కాయ తొందరగా ఆరటమే కాకుండా మంచి రంగు, అంటే అన్ని కాయలు కూడా యూనిఫామ్గా ఒకే రంగులో వస్తాయన్నమాట. ఈ విధంగా మనం ఆరబెట్టుకుంటే వాతావరణ పరిస్థితులను బట్టి, ఉష్ణోగ్రతలను బట్టి మనకి ఏంటంటే కాయలో ఉండేటటువంటి తేమ శాతం బట్టి మనకి మిరపకాయలు 15 నుంచి 20 రోజుల్లోపు ఆరిపోతాయి. మనకి మిరప కోసేటప్పుడు సుమారు 70% తేమ ఉంటుందండి. దాన్ని మనం 12 కంటే తక్కువ శాతం వచ్చేదాకా ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఆరబెట్టుకున్నట్లయితే కనుక మనకి స్టోరేజ్లో నిల్వలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, వాటికి ఎలాంటి బూజు తెగుళ్ళు అవి రాకుండా మిరప చాలా క్వాలిటీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి సూర్యరశ్మి కింద ఆరబెట్టుకోవడం కాకుండా మనకి ఆధునిక పద్ధతుల్లో పాలీ హౌస్ సోలార్ డ్రైయర్స్ ఇవి కూడా వచ్చినాయి. ఈ విధంగా ఆరబెట్టుకుంటే కనుక మనకి 5-6 రోజుల్లో మనకి మిరప ఎండిపోతుంది. ఈ విధంగా ఆరబెట్టిన తర్వాత బాగా కాయలు ఆరిపోయిన తర్వాత గలగలలాడినప్పుడు మనం ఏం చేయాలంటే గ్రేడింగ్ చేసుకోవాలండి. ఇది మనకి మిరపలో చాలా ముఖ్యమైనటువంటి విధానం. ఎందుకంటే ఇప్పుడు మనం మార్కెట్లో వెళ్ళి పండ్లు కొన్నా, ఏం కొన్నా ఒకేలాగా యూనిఫామ్గా ఉన్న వాటిని ఇష్టపడతాము. అట్లాగే మిరపలో కూడా ఒకే సైజు ఉన్న కాయలు, ఒకే రంగు ఉన్న కాయలు చూసి వాటికి గిట్టుబాటు ధర బాగా వస్తుంది. ఇప్పుడు గ్రేడింగ్ చేసేటప్పుడు మచ్చకాయలు, అలాగే మనకి కొద్దిగా తొడిమలు విరిగిపోయిన కాయలు, అలాగే మనకి తోలు కూడా ఇదే బాగా విరిగిపోయిన కాయలు, అలాంటివన్నీ బాగా పక్కకు తీసేసి ఒకే సైజు ఉన్న కాయలన్నీ కూడా గ్రేడింగ్ చేసుకొని వాటిని మనం సంచుల్లో నింపుకోవాలి. ఈ విధంగా నింపుకున్నట్లయితే కనుక అలాంటి వాటికి మార్కెట్లో మంచి రేట్ వచ్చేదానికి అవకాశం బాగా ఉంటుంది. ఇదే కాకుండా మనకి సంచుల్లో నింపుకునేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే వెయిట్ బాగా రావడానికి లైట్గా వాటర్ చల్లుతూ ఉంటారు. ఈ విధంగా చల్లటం వల్ల తేమ ఎక్కువైపోయి మనకి మిరపలో ఏమవుతుందంటే చాలా తెగుళ్ళు వచ్చేదానికి, అఫ్లోటాక్సిన్స్ డెవలప్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇట్లాంటి పనులు కానీ మనం ఎప్పుడూ చేయకూడదు. అలాగే మనము ఈ సంచుల పైన రైతులు ఏం చేస్తారంటే ప్యాకింగ్ అనేది వాళ్ళకి తెలియటం కోసం పేర్లు రాస్తారు. ఈ పేర్లు రాసేదానికి రోడోమిన్ బి అనేటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడుతూ ఉంటారు. కృత్రిమ రంగులు వాడకుండా మనకి సహజ సిద్ధమైన రంగులతో మాత్రమే పైన మనం రాసుకుంటే మంచిది. ఎందుకంటే వీటి వలన కూడా మనకి చాలా రకాలైనటువంటి క్యాన్సర్ కారకమైన ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి వీటి వలన కూడా మనకి ఎగుమతులకి అవరోధం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి మిరప టిక్కీల పైన రాయకుండా ఉంటే మంచిది. విధంగా ప్యాకింగ్ చేసిన తర్వాత కూడా స్టోరేజ్లో మనం ఏం చేయాలంటే కొంచెం ఎత్తులో ఉన్నటువంటి చెక్కల పైన మనం స్టోరేజ్ చేసుకుంటూ ఉండాలి. స్టోరేజ్లో కూడా మనము ఎలాంటి తేమ అనేది లోపలికి చొరబడకుండా మనం చూసుకోవాలి. ఈ పద్ధతులన్నీ వాడి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతుకి తగు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా మంచి మన ఎగుమతులు కూడా బాగా జరిగి మనకి మంచి లాభదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాను. వ్యవసాయంతో పాటుగా పశు సంపదపై దృష్టి పెట్టాల్సిన అవసరం నానాటికి పెరుగుతోంది. ఏటు పాలనిచ్చే దేశీ ఆవులకు ఈ మధ్యకాలంలో విశేష ఆదరణ లభిస్తోంది. దేశీ ఆవుల్లో ఒంగోల్, గిర్, సాహివాల్ జాతులను మన రైతులు ఎక్కువగా పెంపకం చేస్తూ ఉంటారు. వీటిలో అత్యధిక పాల దిగుబడినిచ్చే జాతిగా సాహివాల్ గుర్తింపు పొందింది. ఎరుపు రంగు శరీరం కలిగిన సాహివాల్ ఆవులను లోలా ఆవులని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు. మేలైన సాహివాల్ ఆవుకు ఉండాల్సిన లక్షణాలు, సాహివాల్ జాతి విశిష్టత గురించి ఇవాల్టి అన్నదాతలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వెలిమినేడు పశువైద్యశాల పశువైద్యులు డాక్టర్ వై ఆనందరెడ్డి నుంచి తెలుసుకుందాం. భారతదేశంలో దేశీయ ఆవు జాతులలో
అత్యధికంగా పాలిచ్చే ఆవు జాతి సాహివాల్. ఇది సంవత్సరానికి 2500 లీటర్ల నుంచి 6000 లీటర్ల వరకు పాలిచ్చే ఆవు జాతి. దీని తర్వాత రెడ్ సింధి, గిర్, తార్పార్కర్ లాంటి, ర్యాటి ఇట్లాంటి పశువులు నెక్స్ట్ అన్నట్టు. ఈ సాహివాల్ జాతి ఎక్కడ పుట్టిందంటే పాకిస్తాన్లోని మాంటోగమరీ జిల్లా మరియు పంజాబ్లోని ఫిరోజ్పూర్ ఏరియా, రాజస్థాన్లోని గంగాపూర్ డిస్టిక్లలో ఈ సాహివాల్ జన్మించిన ట్రాక్ట్ అన్నట్టు. ఈ సాహివాల్ ప్రత్యేకత, ఇది హీట్ టోలరెంట్, ఉష్ణాన్ని తట్టుకుంటుంది. తర్వాత డ్రాట్ రెసిస్టెంట్, కొంచెము కరువు కాలాన్ని కూడా తట్టుకునే బ్రీడు. అలాగే టిక్ రెసిస్టెన్సు, గోమార్లు, పిడుదులను తట్టుకొని నిలబడే జాతి అన్నట్టు. అలాగే బ్లోట్ రెసిస్టెంట్, అంటే ఈ పశువులకు కడుపు ఉబ్బరం అనేది కూడా తక్కువగా వస్తుంది. మామూలుగా వీటికి సాహివాల్ అని, లోలా అని, మంటోగమరి అని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ పశువు లక్షణాన్ని మనం గమనిస్తే శరీరం యొక్క కలరు లైట్ రెడ్ నుంచి పేల్ రెడ్ వరకు, బ్రౌనిష్ రెడ్ అంటే ముదురు ఎరుపు రంగు నుండి లేత ఎరుపు రంగు, నలుపు ఎరుపు రంగు, అలాగే అక్కడక్కడ వైట్ ప్యాచెస్ కూడా కొన్నిటికి మనం చూస్తుంటాము. కొన్ని సాహివాళ్ళు బ్లాక్ కలర్లో కూడా ఉంటాయి. అయితే దీనికి లోలా అనే పేరు ఎందుకు వచ్చిందంటే దీని స్కిన్ గంగడోలు కానీ బొడ్డు దగ్గర స్కిన్ వేలాడబడి ఉంటుంది కాబట్టి ఈ వేలాడబడే స్కిన్ ఉన్న దీన్ని లోలా అని పిలుస్తారు. తర్వాత గంగడోలు కిందికి వేలాడుతూ ఉంటుంది. ఈ బ్రీడ్ లక్షణం అన్నట్టు. జనరల్గా డొసైల్ ఎనిమల్, మనుషుల దగ్గరికి పోయినా పెద్దగా ఏమైనా మృదు స్వభావి, తర్వాత మనుషులతో చాలా సౌఖ్యంగా ఉంటుంది అన్నట్టు. పశు యొక్క తల నుదురు వెడల్పుగా ఉంటుంది, కొమ్ములు పొట్టిగా స్టంపీగా ఉంటాయి, తర్వాత తల చిన్నగా ఉంటుంది, రంప్ ఏరియా అనేది ఏటవాలుగా ఉంటుంది. ఇది ఈ బ్రీడ్ యొక్క లక్షణము. తర్వాత పొదుగు పెద్దగా ఉంటుంది, దాదాపు సమంగా ఉంటుంది, సమంగా ఉంటాయి కాళ్ళు కూడా, గిట్టెలు కూడా చిన్నగా సమంగా ఉంటాయి, చెవులు వేలాడబడి ఉంటాయి. ఈ సాహివాల్ ఆవుల తోక వేలాడుతూ దాదాపు కిందికి నేల మీది వరకు ఉంటుంది. దీని పాల దిగుబడి ప్రతిరోజు 10 నుంచి 15 లీటర్ల వరకు ఇస్తుంది. ఈ సాహివాల్ అనేది ఉష్ణాన్ని ఎక్కువగా తట్టుకుంటుంది కాబట్టి వేరే దేశాలలో కూడా ఇవి ఈవెన్ ఆస్ట్రేలియా, తర్వాత కరేబియన్, ఆఫ్రికా కంట్రీస్కి కూడా వీటిని ఎగుమతి చేసుకొని అక్కడ ఇంపోర్ట్ చేసుకొని అక్కడ ఎనిమల్స్తోని క్రాస్ బ్రీడింగ్ చేసి అక్కడ బ్రీడ్ కూడా డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. అయితే ఈ మధ్యన కొన్ని సాహివాళ్ళు సంవత్సరానికి 6000 లీటర్ల పాలసారనిచ్చే సాహివాళ్ళు కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు ఈ ఆవులను పెంచుకోవడం వల్ల ఈ దేశవాళీ మిల్క్ అనేది వీటి ద్వారా ఎక్కువగా వస్తుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వెదురు సాగును ప్రోత్సహించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. బ్యాంబూ మిషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సైతం రైతులకు చేయూతనందిస్తోంది. ఏపీలో ఈ సీజన్ నుంచి పథకం అమలు కానున్నట్లు ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధాన పంటల సాగుతో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న అన్నదాతలకు ఈ పథకం ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు. కృషోన్నతి యోజన పథకం కింద నేషనల్ బ్యాంబూ మిషన్ ఒక స్కీమ్ ఉంది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ 60-40 రేషియోలో ఫండింగ్ ప్యాటర్న్ ఉంటుంది. దీని ద్వారా బ్యాంబూ డెవలప్మెంట్ అండర్ నేషనల్ బ్యాంబూ మిషన్ మనం ఆర్టికల్ డిపార్ట్మెంట్ టేకప్ చేసింది. అవుట్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియాలో ఈ బ్యాంబూ కల్టివేషన్ సంబంధించి ఎండ్ టు ఎండ్ దీంట్లో ఫ్రమ్ నర్సరీస్ టు ప్లాంటేషన్ తర్వాత వచ్చిన బై ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ నుంచి వస్తున్న వాల్యూ అడిషను, సో వాల్యూ అడిషన్ తర్వాత మార్కెటింగ్, ఎంటైర్ వాల్యూ చైన్ మొత్తం కూడా ఈ స్కీమ్లో కవర్ అయ్యింది. లాస్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ స్టార్ట్ చేశాము. ఈ ఇయర్ కూడా మనం 25-26కి
950 హెక్టేర్స్లో మనం ప్లాన్ చేశాము. 12 డిస్ట్రిక్ట్స్ నుంచి ప్రిడామినెంట్గా ఎక్కడైతే కొద్దిగా ఇవి అడ్జసెంట్ టు ఫారెస్ట్, అదేవిధంగా కొంత ఫాలో ల్యాండ్, వేకెంట్ ల్యాండ్ ఉన్న చోట ఆల్రెడీ రైతులు ఒక వేరే అగ్రికల్చర్ యాక్ట్ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు వాళ్ళకి అడిషనల్ ఇన్కమ్ కోసం దీన్ని బండ్ ప్లాంటేషన్గా కానీ, అట్లాగే స్కాటర్డ్ ప్లాంటేషన్గా కానీ, వాళ్ళకి సంబంధించిన లెఫ్ట్ ఓవర్ ల్యాండ్స్లో కానీ, కొంతమంది ఇంటెన్సివ్ కల్టివేషన్, డెన్స్ కల్టివేషన్ త్రూ బ్యాంబూ ప్లాంటేషన్ కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. దీంట్లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ 80 ప్రోడక్ట్స్, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ త్రూ బ్యాంబూ ద్వారా తయారు చేసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా మనము వేరే గవర్నమెంట్తో లైక్ త్రిపుర, అస్సాం ఆ గవర్నమెంట్స్తో మనము టైప్ చేసుకుని ఎక్కడైతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ ఉందో వాళ్ళతో టైప్ చేసుకుని మన రైతులకి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. దాంతోపాటుగా మనం మార్కెటింగ్ కూడా లైక్ త్రూ ONDC ద్వారా కూడా కామర్స్ మార్కెట్లోకి కూడా దీన్ని తీసుకురావడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అడవులు, అటవీ సమీప ప్రాంతాల్లోనే పెరిగే వెదురు మొక్కలను ఇక నుంచి రాయితీలను వినియోగించుకుని రైతులు వారి పొలాల్లోనూ పండించుకోవచ్చు. అన్ని రకాల నేలల్లోనూ ఈ మొక్క సహజంగా పెరుగుతుంది. ఒక్క వేసవికాలం మినహా అన్ని సమయాల్లోనూ మొక్కలు నాటుకోవచ్చు. మొదటి ఏడాది జాగ్రత్తగా పెంచితే 4-5 ఏళ్ల తర్వాత నుంచి వెదురును తీసుకునే అవకాశం ఉంటుంది. బ్లాక్ ప్లాంటేషన్ విధానంలో ఎకరాకు 125 మొక్కలను నాటుతారు. హెక్టారుకు 3 ఏళ్లలో 50,000 రూపాయల సబ్సిడీ అందుతుంది. బౌండరీ ప్లాంటేషన్లో భాగంగా పొలం చుట్టూ 2 మీటర్లకు 1 చొప్పున వెదురు మొక్కలు నాటుకోవచ్చంటూ అధికారులు చెబుతున్నారు. నేషనల్ బ్యాంబూ మిషన్ కింద మనకి ఈ సంవత్సరము బ్యాంబూ కల్టివేషన్ అంటే వెదురు సాగుకు సంబంధించి స్కీము ఆంధ్రప్రదేశ్కు అట్లాగే పల్నాడు జిల్లాకు కూడా శాంక్షన్ అయింది. ఇందులో భాగంగా మనం 2 రకాలుగా మన వెదురు సాగుకు అవకాశం కల్పిస్తున్నాం. ఒకటి వచ్చేసి బ్లాక్ ప్లాంటేషను. బ్లాక్ ప్లాంటేషన్లో ఎకరాకు 120 మొక్కలు నాటడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి సబ్సిడీ వచ్చేసి ఒక హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున మనం సబ్సిడీ ఇస్తాము. ఈ సబ్సిడీని కూడాను 3 సంవత్సరాల పాటు, అంటే మొదటి సంవత్సరం వచ్చేసి 25,000, రెండో సంవత్సరం వచ్చేసి 15,000, మూడో సంవత్సరంలో 10,000. ఈ విధంగా 3 భాగాలుగా మినిమం 90% వెదురు మొక్కలు బ్రతుకున్నట్లయితే మనము 2 సంవత్సరం, 3 సంవత్సరం సంబంధించిన సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే ఇంకొక విధానం ఏంటంటే బౌండరీ ప్లాంటేషన్. వెదురును పొలం చుట్టూ బౌండరీకి వేసుకున్నట్లయితే దాన్ని కూడా మనము కన్సిడర్ చేసి ఇవ్వచ్చు. దీనికి సంబంధించి 2 మీటర్లకు ఒక వెదురు మొక్క చొప్పున లెక్కేసి ఎన్ని మొక్కలు వచ్చినట్లయితే దాన్ని హెక్టార్స్లోకి మార్చుకొని మనం బ్యాంబూ కల్టివేషన్కి సంబంధించిన సబ్సిడీని, రాయితీని రైతులకు అందించడం జరుగుతుంది. వైబిలిటీ బాగుందండి. ముఖ్యంగా వచ్చేసి మా పల్ప్ ఇండస్ట్రీ, పేపర్ పల్పు ప్రధానమైనటువంటి ఇది. అట్లాగే వివిధ రకాల పర్పస్లకు వెదురును వాడడం జరుగుతూ ఉంది. వెదురు బుట్టలను వండి, అట్లాగే ఆర్ట్స్ అయితేనేమి. సో మంచి మార్కెట్ డిమాండ్ బాగా ఉంది వెదురుకు. రైతుల ఇంట్రెస్ట్ బాగానే ఉందండి. కొత్తగా ఈ సంవత్సరం వచ్చింది కనుక రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. వెదురు పంటకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. పలు రకాల ఉపకరణాలు, గృహాలు, అలంకరణ సామగ్రి ఇలా అన్నింటా వెదురు వినియోగం ఊపందుకుంటోంది. సాగుకు రాయితీలు సైతం అందుతున్న నేపథ్యంలో అవకాశం ఉన్న రైతులు వెదురును ఎంపిక చేసుకోవచ్చంటూ ఉద్యానాధికారులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.